కేటీఆర్పై ముప్పేట దాడి జరుగుతుంది అని చెప్పొచ్చు. రాజకీయంగా మాట్లాడితే నూతిర వడ్డు అని మీద 100 రాళ్ళు అనే సామెత కథలో ఉన్నది. అదే జరుగుతుంది ఇప్పుడు. ఒకటేమో మొన్నదాకా ఈ కార్ రేసు ఆ గొడవలో 6 నెలల నుంచి నడుస్తుంది. దమ్ముంటే కేసులు పెట్టండి అని, అవసరమైతే జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ అనడం. చివరికి మొత్తం మీద నిన్న ఎఫ్ఐఆర్ రిలీజ్ అయింది. దాని మీద వరుసగా పరిణామాలు జరుగుతున్నాయి. ఎఫ్ఐఆర్లో A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, హెచ్ఎండి అధికారి రెడ్డి మీద A3గా పెట్టారు. ఆ కేసులో హైకోర్టులో పిటిషన్ వేయడం, ఆ పిటిషన్లో రిలీఫ్ లభించడం, అంటే స్పాచ్ చేయలే కేసులు కానీ రిలీఫ్ 10 రోజుల దాకా అరెస్ట్ చేయకుండా ఊరట లభించింది కేటీఆర్. అదొకటి జరిగిన పరిణామాలు చూస్తే, ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే ఇవాళ ఈడీ ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏదో డైరెక్టరేట్ ఏదో అది ఇన్వాల్వ్ అయింది ఇప్పుడు. దానికి నా ప్రశ్న ఏంటంటే, గత 6 నెలలుగా ఈ రేసులో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి అని చెప్పి మన రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద చాలాసార్లు అంటున్నాడు కూడా. చాలా కేసుల్లో ఇన్వాల్వ్ అయింది, మొదలు జైలు పోయేది నువ్వే, పోయినా సరే మొదలు జైలు పోయిన మీ కవిత, మీ చెల్లెలు మొదలు పోయింది, ముఖ్యమంత్రి అయితే ఆమెకు ఆశపడకండి అని కూడా సెటైల్ వేశారు. ఇక్కడ ఈడీ గత ఈ 6 నెలలుగా ఏం చేస్తుంది? నిన్న ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత దానికి సరిగ్గా నకలే, ఇంకోటి ఏం తేడా లేదు, మనీ లాండరింగ్ కేసులో ఇన్వాల్వ్ చేస్తూ ఇదే ముగ్గురు వాడిని A1, A2, A3 ఏదైతే ఏసీబీ కేసు పెట్టిందో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదే సెక్షన్ అదే వాళ్ళను 1, 2, 3గా A1, A2, A3గా చేసుకుంటూ కేసు పెట్టింది. నేను సూటిగా ఈడీని అడుగుతున్నాను, నిన్నటి దాకా ఈడీకి ఖబర్ లేదా? రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా ఈ డబ్బులు ఏళ్ళ రూపంలో, ఏది మన ఇండియన్ కరెన్సీ కాకుండా ఏళ్ళ రూపంలో బయటకు పోయింది, అది గవర్నమెంట్ అకౌంట్ నుంచే పోయింది. అప్పుడు ఎందుకు ఖబర్ లేదు ఎవరికి? ఈడీకి. నెంబర్ 1 కంప్లీట్ అవసరం లేదు కదా. రెండోది ఏంటంటే ఇంకొక పరిణామం జరిగింది. రెండోది ఏంటంటే ఈడీది అది అయింది కదా. రెండోది గత 6 నెలలుగా బీజేపీ వాళ్ళు పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు. కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిని చూసుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఏమంటున్నారంటే నిజమే కావాల్సిందే అని అంటున్నారు. మరి నిన్నటి దాకా మీరు ఏం మాట్లాడారు? కిషన్ రెడ్డి గారేమో ఈ రేసు అప్పుడు దానికి వచ్చిన తర్వాత తాను తమ ఖాతాలో ఏ దొడ్లో ఇన్న మాదే దొడ్డు అన్నట్టు హైదరాబాద్కి పేరు వచ్చింది కనుక అది కూడా మా ఖాతాలో వేసుకుంటా అని ఆయన మాట్లాడాడు. అంతేందుకు ఏక్నాథ్ షిండే మన అప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన కూడా మాకు రాని అవకాశాన్ని దక్కింది, మంచిదే, నా అభినందన తెలియజేసిండు, ఇది మంచిదే, బొంబాయికి రావాల్సింది హైదరాబాద్కి పోయింది, ఎందుకంటే ఇండియాలో మొదటిదే కదా, ఇండియాలో ఈ రేస్ అనేది మొదటిదే కదా పోయిందని. మరి వీళ్ళందరినీ ఏం చేయాలి? తమ ఖాతాలో వేసుకున్న కిషన్ రెడ్డి గారికి మీద కేసు పెట్టాల్సిందేనా? మరి కాదు కదా. అందుకని ఇక్కడ ఏమైందంటే ఏసీబీ వాళ్ళు కేసు పెట్టగానే తగుదనమ్మా అని ఈడీ మొదటికి వచ్చింది. అదే A1, A2, A3 పెట్టేసుకుంటూ కేసులు మనీ లాండరింగ్కి తీసుకున్నది. అచ్చంగా ఇప్పుడు అవినీతే జరగలేదు, కేవలం మనం ఏమంటారు సాంకేతికంగా పొరపాట్లు జరిగినాయని చెప్పి నిన్న పౌర్ణ ప్రభాకర్ రాష్ట్ర మంత్రి వారు మాట్లాడిండ్రు. ఆ తర్వాత ఇవాటికి కూడా ఏదైతే ఎఫ్ఐఆర్లో పేర్కొనే కూడా అవినీతి జరిగిందని ఎక్కడ రుజువు లేదు, కానీ ఈపీవి ఉన్నాయి, అవి లోపాలు ఉన్నాయని చెప్పి ప్రొసీజరల్ ఆస్పెక్ట్లో లోపాలు జరిగిన దాని మీదనే ఎఫ్ఐఆర్ దాఖలు చేసిండు. ప్రొసీజరల్ ఆస్పెక్ట్లో లోపాలు జరిగితే ఒకవేళ నిజంగానే అది నిజమైతే క్యాబినెట్ ఆమోదం లేకుండా దాన్ని ఒప్పుకున్నట్టు, లేకపోతే డబ్బులు పంపినట్టు ఇవి ఉంటే దీన్ని రద్దు చేసుకోవడానికి కూడా అదే ప్రాసెస్ జరగాలి కదా. ఇప్పుడు ఎవరినైతే మరి ఎదుటి వాళ్ళని నిందిస్తున్నామో ఆ ప్రాసెస్ జరగలేదని మరి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఎట్లా రద్దు చేసుకున్నారు? ఎక్కడి నుంచి రద్దు చేసుకున్నారు? మరి క్యాబినెట్ మీటింగ్ పెట్టిండా? నిన్న కేసు పెట్టడానికి క్యాబినెట్ మీటింగ్ పెట్టి అందులో అప్రూవల్ తీసుకున్నాడు. కానీ ఆ ఒప్పందాన్ని ఏదైతే వేరే ప్రైవేట్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి నిర్ణయం ఆయన తీసుకున్నాడు కదా. ఎవరో ఫారినర్ వచ్చిండు అని నన్ను కలిసిండు, 600 కోట్ల రూపాయలు మీరు లోపాయికారిగా మాట్లాడుకున్నాం అంటున్నారు. ఇదంతా మాట ఎట్లా చెల్తాయి? వాళ్ళు పంపిన లెటర్ ఏమో అయ్యా మాకు 55 కోట్లు ముట్టినాయి ఇంక్లూడింగ్ ఫైన్తో సహా. అది ముట్టిన తర్వాత మేమేమో ఈ మిగతా సగం డబ్బు కోసం వస్తున్నాం, మీరు కనుక వచ్చే 2024లో 23 గవర్నమెంట్ వచ్చింది, 24లో మరి ఈ కార్ రేస్ ఏదైతుందో 10th జరపడానికి అనుమతి ఇవ్వండి, మీరు దీనిలో ఇన్వాల్వ్ కాండి అని చెప్తే నేను కానన్నాడు. 600 కోట్లు ఇప్పుడు మాకు ఆమె ఇస్తానని మాట్లాడుతున్నాడు. అది నష్టమయ్యేది, నేను ఆపిన అంటున్నాడు రేవంత్ రెడ్డి. అటువంటి అప్పుడు మరి రద్దు చేసే అధికారం వెనక ఎక్కడుంది? దీన్ని ఒక ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఇంకో ప్రభుత్వం కంటిన్యూ చేయాలి. రద్దు చేయాలంటే మళ్ళీ ఆ ప్రభుత్వం ఏం తప్పు చేసింది, ఇది ప్రభుత్వం నాకు తప్పు చేయొద్దు కదా. కనుక మొదటి తప్పు రేవంత్ రెడ్డి గారు తనకు తానే ఒక అనసైడ్ చూపెట్టిండు. ఆ వైపు చూడు ఈ వైపు చూడకనుక ఈ వైపు చూపెట్టలేదు, అసెంబ్లీ సాక్షిగా ఆ రకంగా చేసిండు. ఒకవేళ నిజంగా వాళ్ళు కలిసి ఉంటే వాళ్ళిద్దరు మాట్లాడుకున్న విషయం వాళ్ళిద్దరికీ తెలుసు కదా, మనందరికీ తెలియదు కదా. కానీ కాగితాలు ఏం నిరూపిస్తున్నాయి? మిగతా 55 కోట్ల రూపాయలు కట్టమంటున్నారు. 55 కోట్లు కూడా 47 కోట్లు కట్టమంటున్నారు.
అది 42 లక్షల ఏళ్ళట. దాన్ని డబ్బులు లెక్క పెడితే 106 రూపాయలకు ఒక ఏన్ ఉంటుంది కనుక 106 రూపాయలు మన కరెన్సీ, మన భారత కరెన్సీ కనుక 47 కోట్లు అవుతుంది అన్నారు. అది కట్టమన్నారు కదా. ఆ 47 కోట్లకు 600 కోట్ల సమస్య ఎక్కడ వచ్చింది అది ఒకటి. ఇప్పుడు ఈడీ సంగతి చెప్తాను. ఈడీ ఎక్కడి నుంచి ఇప్పుడు ఉప్పందింది, ఇవాళే తెలిసిందా? నిన్నటిదాకా ఏసీబీ కేసు పెట్టేదాకా వాళ్ళకి కవర్ లేదా? నేను 3 రకాల అవినీతి జరిగింది, 3 రకాల సాంకేతికంగా జరిగింది అంటున్నారు కదా. ఒకటి 8 కోట్ల రూపాయలు ఆదాయ పన్ను శాఖ ఫైనేసింది. రిజర్వ్ బ్యాంకు తెలవకుండా ఈ డబ్బులు అక్కడికి పోయినాయి అంటున్నారు. మరి బయట దేశాలకు ఒక ప్రభుత్వం నుంచి డబ్బులు పోతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలవకుండా పోయినా, తెలిస్తే అప్పుడు ఏం చేసింది? పోనా అప్పుడు తెలియదు అనుకుందాం. మధ్యన 6 నెలల నుంచి కూడా ఈ వివాదం నడుస్తుంది కదా. రేవంత్ రెడ్డి పదే కేటీఆర్ని జైలుకు పంపుతాము, ఈ కార్ రేసులో అవినీతి జరిగింది అంటున్నాడు. 55 కోట్లు అనుకుంటే అవినీతి జరిగింది అంటున్నాడు. మరి అటువంటి అప్పుడు ఇవాళ మొత్తం వివరాలు తెప్పించుకొని గవర్నర్ నుంచి పర్మిషన్ తీసుకొని చేసిన తర్వాత, అంటే పర్మిషన్ తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది గవర్నర్ నుంచి. ఇప్పుడు ఈడీకి అవసరం లేదు కదా, ఈడీకి ఎవరిని పర్మిషన్ లేకుండా కూడా చేస్తారు కనుక ఆ పర్మిషన్ కూడా పనికి వస్తుంది అనుకుందాం కొద్దిసేపటికి. అంటే మీరే గవర్నర్ ద్వారా చేసి పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కేసు పెట్టాక అదే వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెడుతున్నారు. అంటే ఏమన్నట్టు ఇప్పుడు ఇద్దరి మధ్యన రాజకీయ పోరాటం జరుగుతుంది. అటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ మధ్య సందట సడమీయ లేకపోతే మేము ఎక్కడ వెనకబడిపోతాము? కాంగ్రెస్ బీజేపీ ఒకటేనేమో టీఆర్ఎస్ ఆరోపిస్తుంది, కాదు టీఆర్ఎస్ బీజేపీ, బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనేమో కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ ఆరోపిస్తున్న దానికి వత్తాసుగా ఉంటుందని, రేపు కాంగ్రెస్ తమ మీద ఆరోపణ చేయకుండా ఉండాలంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఈడీని ఉసిగల్పింది, ఈడీని చేసి అంటున్నారు వాళ్ళు. బీజేపీ వాళ్ళు అంటున్నారు ఎక్కడ కూడా ఎట్లెట్లుంటుంది, ఈడీ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. స్వతంత్రంగా వ్యవహరిస్తుంది అనుకున్నప్పుడు పొరపాటు జరిగి సంవత్సరం దాటింది కదా. ఎక్కడ 23 అక్టోబర్, 24 అక్టోబర్ దాటింది, డిసెంబర్లో ఉన్న ఇంకో 4 రోజులు 25 వస్తున్నది. అంటే సంవత్సరం పైగా అక్టోబర్ అని జరిగినాయి ఈ లావాదేవీలు అంటున్నారు. ఈ 2 సార్లు విడతలే. మరి ఈ ఏడాది నుంచి ఏం చేస్తున్నారు? పోనీ 6 నెలల నుంచి ఏం చేస్తున్నారు? పోనీ ఏసీబీ కేసు పెట్టకముందు, నిన్న కాక మొన్న గవర్నర్ పర్మిషన్ తీసుకునేదాకా ఆగింది కదా, అప్పుడు ఏం చేస్తున్నారు అంటే సమాధానం లేదు. బీజేపీ వాళ్ళకి ఏంది, ఎంతసేపు రాజ్యాంగ సంస్థలు స్వతంత్ర ప్రతిపత్తి అంటున్నారు. గతంలో ఇదే రాజ్యాంగ సంస్థలు అవమానించింది బీజేపీ కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఎవరు? ఆనాడు బీజేపీ కాదా? మరి ఇవాళ సీఎం రమేష్, సుజనా చౌదరి, మొన్నటి అజిత్ పవారు, ఇట్లాంటి వాళ్ళందరూ లోపరుచుకుంది ఎవరు? అందుకనే ఇది చెప్పడానికి శాస్త్రం చెప్తుంది కానీ బీజేపీ ఈడీ కేసులు పెట్టడం వల్ల ఏమైందంటే రాజకీయ మైలేజ్ కోసమే ఈడీ కేసులు పెడుతున్నది. ఖచ్చితంగా ఇది చెల్లదు, ఎందుకంటే డబ్బులు ఇక్కడ మారలేదు. నేను అప్పుడు నిన్న చెప్పిన ఇవాళ చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ కేసు చెల్లదని ఇట్లా చెప్తున్నాను. ఇవాళ కూడా ఈ మనీ లాండరింగ్ కిందికి రాదు. ఇది అవకతవకలు జరిగినాయంటే మన ప్రొసీజరల్ ఆస్పెక్ట్లో మనకు ల్యాబ్స్ ఉన్నాయి.